హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేడీ అఘోరి దొరికిపోయింది, పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి కూడా లేడీ అఘోరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హల్చల్ చేయడం చూస్తున్నాం. ఎన్నో ట్విస్టులు టర్న్లు ఒక వెబ్ సిరీస్ లాగా ఆ విధంగా లేడీ అఘోరి ఎపిసోడ్ అయితే నడుస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో శ్రీవర్షిణి అనే అమ్మాయిని తను తీసుకెళ్లిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, ఇక నిన్న కూడా ఒక వీడియో పెట్టడం, మేము అసలు తెలుగు రాష్ట్రాల్లోకి రాము, కేదార్నాథ్ వెళ్ళిపోతాము, మా గురించి అసలు మీడియాలో కవర్ చేయకండి, ఇలాంటివన్నీ కూడా చెప్పింది. ఈవెన్ ఎక్కువగా మమ్మల్ని విమర్శిస్తే, ఎక్కువగా టార్గెట్ చేస్తే మేము చనిపోతామంటూ కూడా ఒక బెదిరింపు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు లేడీ అఘోరిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అరెస్ట్ చేశారా? ఎక్కడ దొరికిపోయారు? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో తను అందిస్తుంది. హారిక. రైట్ ఆదిత్య. సో ఏంటి, లేడీ అఘోరిని అరెస్ట్ చేశారా? మరి అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చారని కూడా చెప్తున్నారు. ఆదిత్య కరెక్ట్ గానే చెప్తున్నారు, కానీ మనకు థంబ్నెయిల్స్ అండ్ మిగతా వార్తలు మాత్రమే ఇవి వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా అఘోరి, లేడీ అఘోరి అని చెప్పుకుంటున్న ఈ అల్లూరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు అరెస్ట్ అయితే కాలేదు. అండ్ శ్రీవర్షిని కూడా అరెస్ట్ చేశారు అని అంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అంటే అఫీషియల్ గా అయితే మనకి ఎలాంటి న్యూస్ అయితే లేదు, కానీ అఘోరి చేస్తున్న ఆగడాలకు మాత్రం ఇది చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి అయితే మీడియాలో ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా మనం ఈ మధ్య చూస్తుంటే మాత్రం అఘోరి శ్రీనివాస్ అంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గానే నేను మెన్షన్ చేస్తాను. ఈ ఎల్లూరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మొదట ఎక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసిండు, అక్కడి నుంచి ఈ లేడీ అఘోరిగా పిలవడానికి ఎంత అంటే ఎన్ని స్టంట్లు వేసిండు అని చెప్పేసి ఇవన్నీ మనకు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మనము ఇతను ట్రాన్స్జెండర్ గా ఎట్లా మారాడు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆదిత్య. ఇది ఒకసారి గమనిస్తే మాత్రం అంటే ఫస్ట్ మొదట్లో హైదరాబాద్ లోనే ఒక ఏరియాలో తిరిగేవాడు. ఇక్కడ ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు అతని పురుషాంగానికి వాతలు పెట్టారు. దాంతో ఇన్ఫెక్షన్ అయ్యి అది మొత్తం తీసేశారు అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ అదే టైంలో మనకు చాలా వీడియోలు కూడా మనకు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఏంటంటే అతనికి గడ్డం ఉంది, అంత అంటే మొత్తం అబ్బాయి ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. మొత్తం కొన్ని వీడియోల్లో అయితే నేను బోకర్తనం చేయట్లేదు అనుకుంటా. మనకు వీడియోలో ఒక లేడీ అతన్ని తిడుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, అదే కారు ఇప్పుడు ఏ కార్ అయితే మెయింటైన్ చేస్తున్నాడో అప్పుడు కూడా సేమ్ ఇదే కారు i20 అదే కార్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే అప్పుడు కూడా ఇతనికి అప్పటి నుంచి అసలు ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్యామిలీ చూస్తేనేమో ఒక పక్క గుడిసెల్లో ఉంటున్నారు, అంతా అంటే కార్లు మెయింటైన్ చేసే అంత అయితే వాళ్ళ స్తోమత ఉన్నట్టయితే అనిపించట్లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిండు, అంటే 5 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి, అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న కథనం ప్రకారం చూస్తే మాత్రం 5 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి, ఇప్పటిదాకా మాకు తెలియదు అని అంటున్నారు. కానీ అతనేమో నేను 14 సంవత్సరాలు ధ్యానం చేసిన, 14 సంవత్సరాలు సాధన చేసిన, నేను నా సాధన అంత ఉండదు మీ వయసు అని చెప్పేసి పోలీసులను తిట్టిన సందర్భాలు కూడా చూసాము. అంటే ముఖ్యంగా అఘోరిని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ మాత్రం ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్తూనే వస్తున్నాడు. అది అబద్ధం అని మనకు తెలుస్తూనే ఉంది, తేలిపోతుంది కూడా. అయినా కూడా ఈ మధ్య శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో ఇక మొత్తానికే వీడు అఘోరి కాదు, మొత్తానికి వీడు ఫేక్ అఘోరి అని అందరూ ముద్ర వేసేశారు. ఇప్పుడు మేము తెలంగాణకు రావట్లేదు, ఆంధ్రకు రావట్లేదు, మేము అసలు తెలుగు రాష్ట్రాలకు రావడం లేదు, మా జోలికి రాకండి అని చెప్పేసి, మేము ఉత్తరాఖండ్ లోనే ఉంటాము అని చెప్పేసి ఒక్క నుంచి చెప్పాడు అఘోరి శ్రీనివాస్. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అంటే అక్కడ చెప్పడం వల్ల, ఆ వీడియోలో చెప్పడం వల్ల మరి పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారా? ఎందుకంటే మనకి ఇక్కడ చూసాము చీటింగ్ కేసు ఒకటి నమోదైంది మోకిల్లాలో ఫిబ్రవరిలో. ఇంకో పక్క ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మొత్తం షామీర్పేటలో కేసు నమోదు చేసింది. ఇలా రకరకాలుగా ఇప్పుడు ఆజాద్ కి అడ్వకేట్ ఆజాద్ కూడా ఒక కేసు నమోదు చేశాడు. రాధిక అనే జూనియర్ అడ్వకేట్ ని జనవరి 1న పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ శ్రీనివాస్ బర్త్డే రోజే ఈమెకి తాళి కట్టాడు అని అంటున్నారు. అయితే ఇవన్నీ కేసుల పరంగా చూస్తే మాత్రం మన నిజంగానే అరెస్ట్ చేశారా అంటున్నారు. కానీ కొంతమంది పోలీస్ వ్యక్తులతో మాట్లాడితే మాత్రం FIR నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెయ్యాలని ఏం లేదు అని అంటున్నారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, అసలు ఏ పలుకుబడి లేకుండా పేద బిక్కోళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించాలో అన్ని రకాలుగా హింసించే ఈ పోలీసులు ఈ అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న సనాతన ధర్మం అంటున్నాడు. ఒక పక్క పోలీసులను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ తిట్టాడు.
అండ్ వాళ్ళ పైన అంటే జనం పైన త్రిశూలంతో పొడవడానికి ప్రయత్నించాడు, అంటే కొట్టడానికి ప్రయత్నించాడు. అయినా కూడా ఎక్కడ తగ్గట్లేదు అసలు ఈ అఘోరి. పోలీసులు మాత్రం ఇతన్ని పట్టించుకోవట్లేదు. మాకెందుకులే అని అనుకున్నారు కాబట్టే ఇప్పుడు శ్రీవర్షిని ఇలా తీసుకెళ్లాడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే శ్రీవర్షినికి అఫ్ కోర్స్ ఆమె మా జోలికి ఎవరు రాకండి, నా ఇష్టపూర్వకంగానే వచ్చాను అని అంటున్నారే గాని అసలు సమాజం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అఘోరి అని చెప్పుకుంటున్నాడు ఈ శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ కి ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే అతను ఎక్కడైతే అంటే ఇప్పుడు పురుషంగం అతనికి లేదు, అంటే అతను మగాడు కాదు. కానీ అలాగని ట్రాన్స్జెండర్, పూర్తిగా ట్రాన్స్జెండర్ కూడా కాదు అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. ఎందుకంటే అతనే చాలా ఇంటర్వ్యూస్ లో అన్నాడు, నాకు అసలు అక్కడ ఏమీ లేదు, జస్ట్ మలమూత్ర విసర్జనలకు మాత్రమే నాకు అక్కడ ప్లేస్ ఉంది, ఇంకా దేనికి అసలు నాకు కామమే లేదు అని చెప్పేసి అన్న వ్యక్తి. అండ్ శివరుద్ర సాధువుతోను కూడా ఇదే విషయం చెప్పాడంట. మరి అలాంటి ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఒక పక్క కొన్ని రోజులేమో అమ్మ అమ్మ అని అన్నారు, ఇప్పుడేమో చూస్తే ఇంకో పక్క ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటున్నారు. ఇవన్నీ చూస్తే మాత్రం అంటే గడుకొక మాట, అంటే మాట మాటకి అసలు ఇంకో మాటకి అసలు పొంతన లేకుండా పోతుంది ఈ శ్రీనివాస్ మాట్లాడే మాటలకు. అండ్ ఈ శ్రీవర్షిని ట్రాప్ చేశాడు అనడానికి అంటే ప్రూఫ్స్ అయితే లేవు, కానీ వశీకరణనా లేకపోతే మందు పెట్టిండా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అందులో ముఖ్యంగా శ్రీవర్షిని పేరెంట్సే అంటున్నారు. శ్రీవర్షిని పేరెంట్సే చాలా సార్లు అంటే ఈ అఘోరి మా ఇంటికి వచ్చి చాలా సార్లు తిన్నాడు, బిర్యానీలు తిన్నాడు, బీర్లు తాగిండు, సిగరెట్లు పట్టిండు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎన్ని అంటే ఒక వ్యక్తికి ఎన్నెన్ని చెడు వ్యసనాలు ఉండాలో అన్ని చెడు వ్యసనాలు అన్ని తనకి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ అసలు ఏం చేయలేకపోతున్నారు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇంకో పక్క పోలీసులు కూడా దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. అయితే చూడాలి మరి, అంటే నిజంగానే ఉత్తరాఖండ్కి వెళ్ళి మరి పోలీసులు అరెస్ట్ చేస్తే మనకు అఫీషియల్ గా ఏదో ఒక న్యూస్ రావాలి. కానీ మనకు థంబ్నెయిల్స్, యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ తప్ప ఇంకా ఎక్కడ అఫీషియల్ గా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ వెళ్ళిపోయారా, అక్కడే ఉండిపోయారా, లేకుంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాలను ఎక్కడైనా తిరుగుతున్నారా? వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు? ఎందుకంటే అఘోరికి మీడియా పిచ్చి ఎక్కువగా అని చెప్పేసి కూడా ముందు నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. మరి మీడియా లేకుండా అంత దూరంగా, మీడియాకు దూరంగా ఉండగలదా అఘోరి? ఖచ్చితంగా ఈ మీడియా గురించి మాట్లాడాలి అంటే మీడియా అఘోరి ఒకప్పుడు మీడియా అఘోరి ఫ్రెండ్స్ గా కలిసిమెలిసి ఉన్నారు అని చెప్పుకోవాలి. అంటే ఇది ఖచ్చితంగా మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మనం దీనికి అతిథులం కాదు, మనం కూడా ట్రై చేసామనే చెప్పాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే మీడియాని వాడుకోవడం ఈ శ్రీనివాస్ కి చాలా తెలుసు. ఎందుకు అంటే ఏం చేస్తే మీడియా అటెన్షన్ పొందుతామో అది ఖచ్చితంగా శ్రీనివాస్ కి తెలుసు. ఎందుకంటే ప్రతిసారి మనం గమనించుకోవాలి, అసలు అంతకు ముందు అంటే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగిన తర్వాత ఎప్పుడైతే టెంపుల్ కి వచ్చి అక్కడ పూజలు చేశాడో అంతకు ముందు మాత్రం తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఈ అఘోరి అనే వాడే తెలీదు, అసలు శ్రీనివాస్ అనే అసలు లేడీ అఘోరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని కూడా తెలియదు. అంటే అసలు వీడు అప్పుడే ఒక ముసుగేసుకొని అప్పుడే సడన్ గా ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నేను హైలైట్ అవుతా అని చెప్పేసి అనుకొని వచ్చి ఉండాలి. తర్వాత శ్రీకాళహస్తి ఇంకా తను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మనము కొమరవెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, వెమ్లవాడ వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తేనే ఒక సెన్సేషన్ అవుతది అని చెప్పేసి కూడా అఘోరి అని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ కి తెలుసు. కాబట్టే ఇదంతా ఇది ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఈ మధ్య మనకు ఈ రోజు వస్తున్న వార్తల్లో రెండు ముఖ్యంగా మనం గమనించాలి. ఒకటేమో ఇతని వెనుక, ఈ శ్రీనివాస్ వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పూజలు చేయించుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అదెంత వరకు నిజమో అది కూడా ఒకసారి బయటికి రావాల్సి ఉంది. ఇంకో పక్కనేమో ఈ అల్లూరి శ్రీనివాస్ ఉత్తరాఖండ్ లో అరెస్ట్ అయ్యాడు. దాంతో పాటు అక్కడే పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు, శ్రీవర్షిని కూడా అదుపులోకి తీసుకున్నారు అని అంటున్నారు. మరి ఇవన్నీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మరి ఇవి రెండు నిజం అవునా కాదా, ఒకవేళ అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఒకవేళ అరెస్ట్ అయితే మంచిదే, కానీ అతన్ని జైలుకి తీసుకెళ్లాలా లేకపోతే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లాలా కూడా ఒకసారి డిసైడ్ చేయాల్సి ఉంటది. కాబట్టి చూడాలి ఆదిత్య మరి ఏం జరిగింది అనేది. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక.
సో ఇది మరి లేడీ అఘోరి ఇంకా అరెస్ట్ అయితే అవ్వలేదు. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే పలు కేసులు ఇక్కడ నమోదవ్వడం చూస్తున్నాం. ఒక చీటింగ్ కేస్ అని చెప్పేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని నన్ను వదిలేసాడని చెప్పేసి ఆమె మొదటి భార్య కేసు పెట్టడం. ఈ విధంగా పలు కేసులైతే నమోదయ్యాయి. మరి తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి అరెస్ట్ అయ్యాక మరి శ్రీవర్షిని పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచించడం చూస్తున్నాం. సో ఏదేమైనా లేడీ అఘోరి ఇష్యూ అయితే మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఎప్పటినుంచో కూడా. సో శ్రీవర్షిని ఎంటర్ అయిపోయిన తర్వాత శ్రీవర్షిని లేడీ అఘోరి తీసుకెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్‌గా ఆమెకు అన్ని వైపుల నుంచి నెగటివిటీ పెరిగిపోవడం. అఘోరీస్ అకాడమీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఈ లేడీ అఘోరికి వ్యతిరేకంగా మాట్లాడడం, అసలు అది లేడీ అఘోరే కాదు. ఇటువంటి చర్యలు చేస్తే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక వార్నింగ్ కాల్ ఇవ్వడం. ఇలా అన్ని రకాల నుంచి అన్ని వైపుల నుంచి లేడీ అఘోరికి అయితే నెగెటివ్ పెరిగిపోయింది. సో ఈ నేపథ్యంలోనే మమ్మల్ని ట్రోల్ చేయకండి, మమ్మల్ని విమర్శించకండి, మమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తే మేము చనిపోతామంటూ